సో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అది ఫ్రెషర్ కావచ్చు ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ కావచ్చు. మేము ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే మినిమం మాకు ఏదైనా ఏ టూల్స్ నాలెడ్జ్, అందరూ ఏ టూల్స్ నాలెడ్జ్ ఉండాలి, ఆర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. మరి మినిమంగా ఎలాంటి ఏ స్కిల్స్ని మేము అప్గ్రేడ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, మాకు నాలెడ్జ్ ఉండాలి అని చాలామంది అడుగుతున్న ప్రశ్న అండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకు ప్రజెంట్ ఐటీ మార్కెట్లో ఎన్నో ఏ టూల్స్ ఉంటాయి. బట్ మీకు మేజర్గా అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక ఎంప్లాయీ ఐటీ ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నారంటే ఈ నాలెడ్జ్ కన్ఫామ్గా ఉండాలండి. మరి ఏంటివి అంటే ఫస్ట్ది అయితే గిట్ హబ్ కోపైలట్. ఈ గిట్ హబ్ కోపైలట్ అనేది మనం ఏదైతే డెవలపర్స్ ఆల్రెడీ మీకు ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఐడీస్ యూజ్ చేస్తుంటారు. లైక్ విఎస్ కోడ్ కానీ, ఇంటిల్జే కానీ, ఎక్లిప్స్ కానీ, ఇలాగా వాళ్ళ ఇంట్రెస్ట్ కంపెనీస్ బేస్ చేసుకుని యూజ్ చేస్తుంటారు ఐడియాస్. వాటిలో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఈ కోపైలట్, గిట్ హబ్ కోపైలట్ ఉంటుందన్నమాట. మరి ఇది ఏం చేస్తుందంటే మీరు ఏదైతే కొన్ని కోడ్ రాయాలనుకుంటున్నారో, సపోజ్ ఇప్పుడు ఏపీఐ కాల్ చేయాలి, ఆల్ ఎంప్లాయీస్ డేటాబేస్ నుంచి ఆల్ ఎంప్లాయీస్ని రిట్రీవ్ చేయాలి, ఒక ఏపీఐని క్రియేట్ చేయాలనుకోండి, ఆటోమేటిక్గా ఎంటైర్ ఏపీఐ మెథడ్ని క్రియేట్ చేస్తుంది ఆర్ సజెస్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా యూనిట్ టెస్ట్ కేసు రాస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ సజెషన్ కోడ్ అయితే ఎంటైర్ కోడ్ వస్తుందన్నమాట. ఏదైనా ఫంక్షన్, ఏదైనా మెథడ్ రాయాలి, మొత్తం ఎంటైర్ మెథడ్ అయితే ఇది సజెస్ట్ చేస్తుంది. ఇలా ఆటో కంప్లీషన్ చేయగలుగుతుంది. మీరు ఏదైతే ఒక మెథడ్ని, ఒక టెస్ట్ కేసుని కానీ ఏదైనా సరే చేస్తున్నప్పుడు ఆ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, డీబగ్స్ని ఎర్రర్స్ ఫైండ్ అవుట్, ఇదంతా కూడా గిట్ హబ్ కోపైలట్ మీకు మీ మాన్యువల్ వర్క్ని ఏదైతే ఉంటుందో అదన్నీ 30 to 40% రెడ్యూస్ చేయగలదు. అంటే కోడింగ్ పరంగా చాలా వరకు ఈ కోపైలట్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. సెకండ్ది ఏంటంటే చాట్ జీపీటీ చాలా ఫేమస్ అండ్ పాపులర్ కూడా, అందరికీ తెలిసిన విషయమే. ఇది అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. ఇది ఒక ఓన్లీ కోడింగ్ రాయడానికే కాదు, ఈవెన్ మీరు ఏదైనా న్యూ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా కూడా ఇది హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. ఆర్ ఎస్క్యూఎల్ క్వరీస్ నేర్చుకోవాలన్నా, ఎస్క్యూఎల్ ఆప్టిమైజేషన్ చేయాలన్నా కూడా, ఈవెన్ ఏదైనా బగ్స్, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఇది ఈజీగా రెక్టిఫై చేస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఏదైతే ఒక లాజిక్ ఇచ్చారో దాన్ని కోడ్ ఫార్మాట్లో ఇస్తుంది, టెస్ట్ కేస్ ఈజీగా రాసి ఇస్తుంది. మనకి ఏదైనా కావాలనుకుంటే మోస్ట్లీ ఇది మనకి ఇంప్లిమెంట్ చేసి డెవలప్ చేసి ఇస్తుంది అనమాట. దీనికి చాట్ జీపీటీ వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఫేవరెట్ టు లెర్న్ ఏ టూల్ యాజ్ ఎనీ ఐటీ ప్రొఫెషనల్. థర్డ్ది వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది స్పెషల్గా ఐటీ ప్రొఫెషనల్స్, అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అది LangChain అనేది. ఈ LangChain అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ LangChain యూజ్ చేసి మనం చాట్ జీపీటీ లాంటి ఏ టూల్స్ని LLM మోడల్స్ని బిల్డ్ చేయడానికి ఈ LangChain అనేది యూజ్ చేస్తుంటాం. అంటే మనం ఏజెంట్స్ని డెవలప్ చేయొచ్చు, ఏఐని డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలని కానీ, కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ చాట్ బాట్స్ని డెవలప్ చేయడానికి, ఏజెంట్స్ని డెవలప్ చేయడానికి, బిల్డ్ చేయడానికి. సో ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్ నడుస్తుందో ఏజెంట్స్ అని, చాట్ బాట్స్ అని, అండ్ డాక్యుమెంటేషన్ సిస్టమ్ సెర్చ్ చేయడానికి కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ LangChain యూజ్ చేసి ఈజీగా డెవలపర్స్ బిల్డ్ చేయగలుగుతున్నారు. సో అందువల్ల ఎనీ డెవలపరు, ఫ్రంట్ ఎండ్ అయినా, బ్యాక్ ఎండ్ అయినా, ఫుల్ స్టాక్ అయినా, ఎనీ డెవలపరు ఆర్ ఈవెన్ డేటా ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, వీళ్ళు కూడా బెటర్ టు లెర్న్ దిస్ LangChain. అండ్ అదేవిధంగా క్లౌడ్లో డిప్లాయ్మెంట్ చేసి ఈ ఏ టూల్స్ని ఎలాగా పైప్లైన్స్ బిల్డ్ చేస్తారు కూడా నేర్చుకుంటే మీరు 100% సెట్ అయిపోయినట్టే, అండ్ మీ జాబ్ సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఈ ఏ టూల్స్తో కాకుండా ఇంకా ఏదన్నా ఇవి యూజ్ అవుతాయి అని అనుకునే ఏ టూల్స్ ఉంటే అవి కామెంట్ రూపంలో తెలియచేయండి, అవి చాలా మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతాయి. సో ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఫాలో అండి, అండ్ మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.